ఆంధ్రప్రదేశ్లో గత 3 ఏళ్లుగా జరిగిన రాజకీయమే ఇప్పుడు కేజ్రీవాల్కి ఆదర్శం. ఇక్కడ ఒక హత్య జరిగింది, జగన్ సైకో పాలన వల్ల ఈ హత్య జరిగింది. ఒక అత్యాచారం జరిగింది, జగన్ సైకో పాలన వల్ల అత్యాచారం జరిగింది. ఇట్లాగా రోజు వీడియోలు, లేకపోతే సోషల్ మీడియా పోస్టులు, లేదా స్వయంగా చంద్రబాబు గారి ట్వీటు, లోకేష్ ట్వీటు, పవన్ కళ్యాణ్ ట్వీటు, ఇట్లాగా ప్రజలలో చిన్న చిన్న సంఘటనలు, అంటే నేరమయమైనటువంటి సంఘటనలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కానీ అదే పాయింట్ తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు కేజ్రీవాల్ సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఢిల్లీలో సంబంధించి ఏదైతే తన మీద వచ్చిన వ్యతిరేకత పోగొట్టుకోవడానికి గాను ఈరోజు నేను ఒక వ్యాపారవేత్తను కలవడానికి నాంగ్లో వెళ్ళాను. కొద్ది రోజుల క్రితం పట్టపగల ఆయన దుకాణం మీద దొండగలు కాల్పులు జరిపారు. వెళ్లే సమయంలో బీజేపీ కార్యకర్తలు నన్ను అడ్డుకున్నారు. అమిత్ షాజీ నన్ను అడ్డుకుంటే ఢిల్లీలో నేరాలు ముగుస్తాయా? ఢిల్లీలో పెరుగుతున్న నేరాలను ఆపాలని ఢిల్లీ ప్రజలను కోరుకుంటున్నారు. అయితే మీరు మీ బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే అక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, పోలీసింగ్. కాబట్టి అక్కడ అంటే చూసారా, శాంతి భద్రతలన్నింటినీ బీజేపీ వాళ్ళు భంగపరుస్తుంటే నేను కాపాడుతూ వచ్చాను అన్నటువంటిది. ఇప్పుడు పంజాబ్లో ఇదే ఉంది. మరి అక్కడ అత్యాచారాలు జరగట్లేదా? అక్కడ ఏకంగా ఖలిస్తానీ గ్రూపు పట్టపగల విచ్చలవిడి ప్రయత్నం చేస్తుంది కదా, మరి అక్కడ ఆప్ ఎందుకని బంద్ చేయట్లేదు? కాబట్టి తన దగ్గర ఇక్కడ తన చేతిలో పోలీసు లేదు కాబట్టి బీజేపీని ఏలెత్తి చూపెట్టడానికి అదొక ఛాయిస్ కింద తీసుకుంటున్నారు.